బైబిల్లో కీర్తనలు 31 అధ్యాయం 4వ వచనంలో భక్తుడు రాస్తూ, నన్ను చిక్కించుకున్నట్టుకే శత్రువులు రహస్యంగా ఒడ్డిన వాళ్ళలో నుండి నన్ను తప్పించుము అని అంటాడు. అవును, శత్రు అపవాది దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను స్వతంత్రించుకోకుండా మధ్యలో ఉర్లు ఒడ్డుతాడు. మరి ఈరోజు మీరు అలాంటి శత్రు పన్నాగల మధ్య ఉన్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో భక్తుల జీవితాలను చూసినప్పుడు దేవుడు వారికి చేసిన వాగ్దానాలను స్వతంత్రించుకునే ముందు ఎన్నో సవాళ్లను, సాతాను పన్నాగాలను దాటి వెళ్ళినట్లు చూడవచ్చు. ఉదాహరణకు యోసేపు భక్తుని జీవితాన్ని చూడండి. తన వాగ్దానాన్ని స్వతంత్రించుకునే క్రమంలో మొదట అన్నలచే ద్వేషించబడ్డాడు. తన అన్నల క్షేమం చూడడానికి వచ్చిన అతన్ని అన్నలు బంధించి గోతులో పడేస్తున్న వారిని ఎదిరించినట్టు మనం చూడం. ఒకవేళ ఎదిరిస్తే మీరే ఆలోచించండి, బహుశా ఆ రోజే అతని ప్రాణం పోవునేమో కదూ. ఇక పోతీఫరు భార్య శోధన, బహుశా ఇక్కడ ఆమెను ఎదిరించుకుంటే, శోధనకు లొంగిపోతే యోసేపు వాగ్దానం నెరవేరదా? ఇక చివరిగా ఫరో సేవకులు, భక్ష్యకారుడు, పానదాయకుని సందర్భం చూడండి. ఒకవేళ పానదాయకుడికి మంచి సమాచారం ఇచ్చి భక్ష్యకారుడు ఏమనుకుంటాడో అని అతనికి కూడా ఉన్నది ఉన్నట్లుగా కాక మోమాటంతో మాట మార్చి చెప్పి ఉంటే అసలు ఫరో ముందుకు తేపడేవాడా? ఆలోచించండి. ఇవే సాతాను పన్నే రహస్యవాళ్ళు. మనకు తెలియకుండానే మనం వీటిలో పడి వాగ్దానాలను స్వతంత్రించుకోలేకపోతున్నాం. అందుకే భక్తుడు ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నన్ను తప్పించుము అని. అలాగే మనము ప్రార్థన చేద్దాం. ప్రభువా, శత్రు పన్నాగాల నుండి నా తప్పించు, నీవిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకునే భాగ్యం దయచేయని. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.